హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం సాధ్యమా అసాధ్యమా? ఈవీఎంలో అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది? అసలు ఈవీఎం అంటే ఏంటి? అసలు ఈవీఎం బాక్సెస్ అన్ని కూడా ఎక్కడ డెవలప్ అయినాయి? ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీరియల్ ఎంటర్ప్రైనర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. రీసెంట్ గా ఎలాన్ మాస్క్ తన ఎక్స్ అకౌంట్ నుంచి కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈవీఎం బాక్సెస్ గురించి. సో మన ఇండియాలో రీసెంట్ గా ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి చాలా వైరల్ అయిపోయింది ఆ ట్వీట్. సో దాని గురించి చెప్పండి. ఎలన్ మస్క్ యాక్చువల్గా ఈవీఎంల గురించి మాట్లాడినప్పుడు మన ఇండియన్ ఓటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ అది చాలామంది ఏంటంటే రీసెంట్గా మన ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ అయింది కాబట్టి అది ఎలన్ మస్క్ మన ఇండియన్ ఈవీఎం సిస్టమ్ మీద ఒక కామెంట్ చేశాడు అనే పర్వ్యూని క్రియేట్ చేశారు. బట్ యాక్చువల్గా అతను మాట్లాడింది ఏంటంటే రీసెంట్గా అమెరికాలోని ఒక స్టేట్లో లోకల్లో జరిగిన ఒక ఎలక్షన్ మీద ఆయన కమెంట్ చేశాడు. ఆ లోకల్లో ఏదైతే జాన్ ఎఫ్ కెన్నడీ వాళ్ళ బంధువులు ఎవరైతే ఒకతను అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడో అతను చేసిన అక్కడ లోకల్లో చేసిన ఏదైతే కమెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈవీఎంలలో ట్యాంపరింగ్ ఫెసిలిటీ ఉందేమో, సో ఎలక్ట్రానిక్ మెథడాలజీస్ని మనం అవాయిడ్ చేయాలి అనే ఇక్కడ అమెరికాలో అవాయిడ్ చేయాలి అనే దాని మీద మాత్రమే ఆయన కమెంట్ చేశాడు. దానిపైన ఇండియాలో పెద్ద దుమారమే జరిగింది. దానికి ప్రముఖ బీజేపీ నేత ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ అలాంటి పరిస్థితులు అయితే లేవు అని చెప్పేసి అది దాన్ని మరి ఇక్కడ అంటే ఎనీవే మన రాజకీయ నాయకులు ఎలన్ మస్క్ నుంచి తీసుకొచ్చి దాన్ని ఎట్లా పెద్ద వైరల్ చేయాలి రీట్వీట్ చేశారు కొంతమంది ప్రముఖులు రీట్వీట్ చేయడం అంటే ఎలన్ మస్క్ కామెంట్ మీద మాత్రమే కాదు, అంత ముందు నుంచి కూడా చాలా కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంటే ఎలక్షన్లో ఈవీఎంల పాత్ర చాలా ఎక్కువ ఉంది అనే దాన్ని పెద్ద వైరల్ చేస్తూనే ఉన్నారు. అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, సో వీళ్ళిద్దరు కూడా ఓటమి చెందిన క్యాండిడేట్స్, వాళ్ళు దీని గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. సో దాని గురించి అదే నేను చెప్తున్నట్టు ఏంటి అంటే రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడాల్సి వస్తే జనరల్ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమితో ఈక్వల్గా ఇండియా కూటమికి కూడా ఈక్వల్ రిజల్ట్స్ వచ్చినాయి. బట్ స్టిల్ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరచలేకపోయారు. బికాజ్ ఏంటి అంటే బీజేపీకి ఎక్కువగా కెపాసిటీ ఉంది కాబట్టి. అయితే ఆయన ఈవీఎంల మీద ఎలా కమెంట్ చేశాడో లాజిక్ లేకుండా నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే వాళ్ళతో ఆల్మోస్ట్ నియర్ బై స్కోర్ వీళ్ళు కూడా పికప్ చేశారు ఈసారి. సో మరి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటే వీళ్ళు కూడా చేస్తుంటారా? అదేవిధంగా జస్ట్ ఒక మంత్స్ ఎగో మనం తెలంగాణలో చూస్తే తెలంగాణలో కంప్లీట్ స్వీప్ చేసింది కాంగ్రెస్. మరి ఇక్కడ ట్యాంపరింగ్ చేసే గెలిచారా? తెలంగాణలో అయితే కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది కదా. ఇక్కడ ఎలా అంటే కాంగ్రెస్ ట్యాంపరింగ్ చేసి ఉంటుందా? దాన్ని ఎలా మనం పరిగణనలోకి తీసుకోవాలి? సో ఇలాంటివి అంటే బేస్లెస్ ప్రాపకండా అనే అనుకుంటాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైంలో తను ఇంతకు ముందు ఎలక్షన్స్ జరిగినప్పుడు 151 సీట్స్ వరకు వచ్చాయి. సో అలాంటి వ్యక్తి కూడా దీని గురించి మాట్లాడారు. అదే చెప్తున్నాను. లైక్ ఏంటి అంటే రాజకీయ నాయకులు దీని మీద కమెంట్ చేయాల్సి వస్తే డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళు గెలిచారనుకోండి, మేము ఏదైతే ప్రజల కోసం మాట ఇచ్చామో మా మేనిఫెస్టోస్ అన్నీ అదర్వైజ్ మేము ఇంతకుముందు చేసిన అభివృద్ధి కానీ వీటిని ప్రజలు నమ్మారు కాబట్టి మాకు ఓట్లేశారు అని చెప్తారు. వాళ్ళు ఓడిపోయారు అని అంటే ఈవీఎంని బూచిలాగా చూపిస్తారు. అది ప్రస్తుతం ప్రాక్టీస్ జరుగుతుంది. సో దానిపైన మనం అంటే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో అని నా ఉద్దేశం. అంటే ఈ ఈవీఎంలో ఓటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు మన ఇండియాలో? అదే ఈవీఎంల గురించి మాట్లాడాల్సి వస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రౌడ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా. మీకు ఈవీఎం మెషిన్స్ని తయారు చేసింది ఈసీఎల్ సంస్థ, మీరు అంతా విని ఉంటారు. అది కంప్లీట్గా మన ఇండియన్ టెక్నాలజీ తోటి తయారు చేశారు. సో 1990s ఈ ఈవీఎం మిషన్స్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. 2000s దాన్ని కొంచెం ఫేజెస్ వైజ్గా మన ఎలక్షన్ కమిషన్ యూసేజ్లోకి తీసుకొచ్చింది. సో ఈ మెషిన్స్ తయారీ విధానం చూస్తే ఇవన్నీ కూడా లైక్ ఎలా ఉంటుంది అని అంటే ఒకసారి ఒకటి రికార్డ్ అయితే రికార్డ్ వన్స్
మీరు ఎన్నిసార్లు అయినా కూడా రీడ్ చేయొచ్చు అనమాట. సో అలా వీటిని తయారు చేశారు. వీటికి ఏంటి అంటే ఇప్పుడు ట్యాంపరింగ్ అని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో, ట్యాంపరింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెషిన్స్ ఏదైతే ఉందో మీకు ఏ వైర్లెస్ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యే కెపాసిటీ ఉండదు వాటికి. ఇప్పుడు ఆ ట్యాంపర్ చేయాలి అని అంటే మనం దాన్ని రిమోట్తో ఎక్కడి నుంచో దాన్ని ఆపరేట్ చేయొచ్చు అనేది వీళ్ళ వాదన. ఓకే. కానీ ఈ మెషిన్స్, ఈవీఎం మెషిన్స్లో ఆ కెపాసిటీనే లేదు. అంటే అవి బ్లూటూత్ కనెక్ట్ అవ్వవు, వైఫైకి కనెక్ట్ అవ్వవు, ఇన్ఫ్రారెడ్ వేరే ఏ వైర్లెస్ టెక్నాలజీకి కూడా రెస్పాండ్ అవ్వవు. ఆ కెపాసిటీతో ఈ ఈవీఎం మెషిన్స్ని రూపొందించారనమాట. అదేవిధంగా ఈవెన్ దో వాటికి పవర్ కనెక్టివిటీ కూడా ఇవ్వరు. ఓకే, పవర్ నుంచి ఏదైనా అంటే వైర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏదైనా మనము ఆపరేట్ చేస్తున్నాం అనే దానికి కూడా లేదు, ఎందుకంటే అది బ్యాటరీతో రన్ అవుతాయి. అయితే చాలా మంది ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈవీఎం బాక్సెస్ గురించి టాపిక్స్ వచ్చిన తర్వాత. అసలు నిజంగా మనం వేసిన ఓటు మనం అనుకున్న నాయకుడికే వెళ్ళిందా వెళ్ళలేదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అంటే వాళ్ళు తెలుసుకోవాలంటే ఎలా? యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఎందుకంటే రేపు ఓటింగ్ ఉంది అంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఏజెంట్స్కి ఒక టెస్ట్ రన్ చేస్తుంది అనమాట. సో మీరు ఓటు వేయండి, ఓటు వేసి టెస్ట్ చేయండి. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుర్తుంది, ఆ గుర్తు మీద వాళ్ళు ఓటేస్తే అది దానికి వెళ్తుందా ఇంకెవరికైనా వెళ్తుందా అని ఏదైతే ఆ ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేసే అవకాశం ఇస్తుంది ఒక రోజు ముందు. సో వాళ్ళు టెస్ట్ చేసుకుని వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాతే ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ టెస్ట్ కండక్ట్ అయిన తర్వాత అభ్యర్థులు దాన్ని ఓకే చేసిన తర్వాతే చేస్తున్నారు కాబట్టి ప్రజలు దాని మీద అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈవీఎం బాక్స్ ఎలా ఉందా అనుకుందాం అన్న, మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు అన్ని ఒక పక్కన ఉంటాయి, ఇటు సైడ్ బటన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఆ ప్రెస్ చేసిన తర్వాత కింద ఉన్న అభ్యర్థికి వెళ్ళదని ఎట్లా? సరే, ఇలాంటి అనుమానాలే ఇంత ముందు 2004కి ముందు ఇలాంటి అనుమానాలే వచ్చినాయి. అంటే నేను ఎవరికి వేసినా కూడా ఒక పర్టికులర్ అభ్యర్థికే వెళ్తుంది. అక్కడ 10 మంది ఉండొచ్చు, 10 మందిలో మీరు 1కి వేయచ్చు, 2కి వేయచ్చు, 3కి ఎవరికి వెళ్ళినా కూడా 10th అభ్యర్థికే వెళ్ళాలి, లేదు అంటే 1వ అభ్యర్థికి వెళ్ళాలి అనేది మీరు సిస్టంలో ఏదైనా కాన్ఫిగర్ చేసి ఉండొచ్చు. అలాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు ఇంత ముందు కూడా వచ్చినాయి. సో లాట్ ఆఫ్ ఇట్లాంటివన్నీ చాలా క్వశ్చన్స్ రావడంతో 2004లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ దీన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది. దాంతో ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. అదేంటి అంటే వీవీప్యాట్ అని విని ఉంటారు, ఓటర్ వెరిఫైడ్ పోలింగ్ ఆడిట్ ట్రయల్. ఓకే, ఈ టెక్నాలజీలో ఏమవుతుంది అని అంటే మీరు ఓటు వేయంగానే మీరు ఎవరికి ఓటు వేశారు అని చెప్పేసి ఒక వీవీప్యాట్ పేపర్ ప్రింట్ అయ్యి వస్తుంది. సో ఆ పేపర్ని మీరు ఏం చేస్తారు, మళ్ళీ బ్యాలెట్ బాక్స్లో వేసేస్తారు. సో మీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మనం ఏదైతే కౌంటింగ్ చేస్తారో అప్పుడు వీటితోటి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో అది కంప్లీట్గా కాకపోయినా, జనరల్ ఎలక్షన్స్లో కంప్లీట్గా కాకపోయినా ఏమవుతుంది అంటే అరౌండ్ 2% ఆఫ్ ది సెంటర్స్లో ఈ ప్రాక్టీస్ని ఆల్రెడీ చేస్తున్నారు.